ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు లింక్స్ షేర్ చేయడం ద్వారా మనీ అలా ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో లింక్ షేర్ చేసి మీరు మనీ ఎర్న్ చేసే ప్రొసీజర్స్లో బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు లింక్స్ వస్తుంటాయి కదా, అంటే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటి లింక్స్ని షేర్ చేయడం ద్వారా ఆ లింక్స్ని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, బయట వాళ్ళు ఎవరైనా సరే ఆ లింక్స్ యూజ్ చేసి ఆ ప్రోడక్ట్స్ కనుక కొంటే మీకు కొంత కమిషన్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు సోషల్ మీడియాలో అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనీని అయితే. సో ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ అఫిలియేట్ ప్రోగ్రామింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మనకి అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్లో ఉండే ప్రొడక్ట్స్ లింక్స్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ఎవరికైనా సరే షేర్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ కొంటే కనుక మీకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. సో ఆ ప్రాసెస్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మీరు లింక్స్ని ఎలా జనరేట్ చేసి ఎలా షేర్ చేయాలనేది ఈ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియో అయితే చూడండి, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇప్పుడే స్కిప్ అయితే చేసేయచ్చు అనమాట వీడియోని. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ సెర్చ్లోకి అయితే రండి. సెర్చ్లోకి వచ్చి అమెజాన్ అఫిలియేట్ అని టైప్ అయితే చేయండి. అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేయగానే కింద మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ ప్లీజ్ జాయిన్ నౌ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ జాయిన్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ అడ్రస్ అయితే ఉంటుంది. అక్కడ మీ అడ్రస్ ఉందా లేదా ఇంకా వేరే అడ్రస్ ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత కింద హూ ఈస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ద పేయీ లిస్టెడ్ అబౌవ్ అని కనిపిస్తుంది కదా. సో అదైతే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పసెస్ ఆర్ యూఎస్ పర్సన్ అని అయితే అడుగుతుంది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ నో అయితే పెట్టుకోవాలన్నమాట. సో నో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీరు చూడవచ్చు, ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ బిలో అని చెప్పేసి కొన్ని బ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ యువర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది, లేదా ఎంటర్ యువర్ మొబైల్ యాప్ అయితే కనిపిస్తుంది. మీరు ఏవైతే ఈ అఫిలియేట్ లింక్స్ ఉంటాయో వీటిని షేర్ చేయడానికి ఏదో ఒక వెబ్సైట్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏవైనా ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది కదా. సో ఇక్కడ వీళ్ళు అదే అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇస్తాను. సో మనం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నా యూట్యూబ్ వెబ్సైట్ని అయితే యాడ్ చేయగానే అది ఇక్కడికైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు చూడొచ్చు, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టోర్ ఐడి అంటే మీకు ఏదో భయపడకండి. సో ఇక్కడ స్టోర్ ఐడి అంటే మీరు ఏదో ఒక పేరు అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా అంటే మీ ఒక షాప్కి ఒక పేరు ఇస్తున్నట్టుగా ఏదో ఒక పేరు అయితే ఇచ్చుకోవాలి. సో ఇక్కడ పేరు ఇచ్చుకున్న తర్వాత సో ఇక్కడ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ వెబ్సైట్ కానీ లేదా మీ మొబైల్ యాప్ కానీ సో దేని గురించి రిలేట్ అయ్యి ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఏదో ఒకటి టైప్ అయితే చేయండి. అంటే మీ వెబ్సైట్కి సంబంధించో లేదా మీ ఛానల్కి సంబంధించో ఏదో ఒకటి టైప్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ వెబ్సైట్ అని అయితే అడుగుతున్నారు. వీళ్ళు కొన్ని టాపిక్స్ అయితే సజెస్ట్ చేస్తారు. సో వాటిని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్యూటర్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ అని, బుక్స్ అని, లేదా రకరకాలుగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్కి సంబంధించి పెట్టండి, లేకపోతే ఏదో ఒక టెక్నాలజీ గురించో ఏదో ఒకటి మీరైతే యాడ్ చేసుకోండి అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకొక టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ ఇక్కడ మనం వేరే టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా మీరు ఏదో ఒక టాపిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను రెండు సేమ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ అయితే ఇస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్, మనది టెక్ ఛానల్ కాబట్టి సో కంప్యూటర్స్ అండ్ ఆఫీసెస్, ఇలా మనం కొన్ని సెక్షన్స్ అయితే పెట్టుకుందాం. సో అండ్ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్, సో సేమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు సో సేమ్ ఏదో ఒకటి అయితే ఇక్కడ ఉన్న లిస్ట్లో చూసి మీకు ఏది రిలేటెడ్ అనిపిస్తే అదైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ వెబ్సైట్కి ట్రాఫిక్ దేని నుంచి వస్తుందని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనం సోషల్ నెట్వర్క్స్ లేదా అలా బ్లాగ్స్ సో ఇలా కొన్ని పెట్టుకుందాం అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ హౌ డూ యూ యూటిలైజ్ యువర్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ టు జనరేట్ ఇన్కమ్ అని అయితే అడుగుతున్నారు అనమాట. అంటే మీ వెబ్సైట్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు అనమాట. సో మనం ఈకామర్స్ ఇలా సబ్స్క్రిప్షన్ సర్వీస్, అమెజాన్ అసోసియేట్స్ ఈజ్ ద ఓన్లీ మానిటైజేషన్, సో ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఒకసారి చదువుకోండి. సో రీసెంట్గా
సో ఇక్కడ లేదంటే నేను ఏవైతే ఆప్షన్స్ పెట్టుకుంటానో అవే పెట్టేయండి అనమాట. సో ఈ విధంగా నేను పెట్టిన ఆప్షన్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఆప్షన్స్ ఇందులో ఏమైనా చదువుకొని పెట్టుకుంటారంటే సో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్లో మీకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, సో ఆ క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయండి. సో ఈ విధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇది మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో నాకు ఒక యూనిక్ ఐడి అయితే ఇచ్చింది అనమాట. సో ఈ యూనిక్ ఐడి దేనికి యూజ్ అవుతుందంటే మనం షాపింగ్ చేయడానికి, అంటే లింక్స్ని జనరేట్ చేయడానికి మనకి యూనిక్ ఐడి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను నౌ మీద క్లిక్ చేస్తే మనం ఇప్పుడే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎంటర్ అయితే చేసేయచ్చు, లేదంటే తర్వాత కూడా మన అమెజాన్ అఫిలియేట్ సైట్లోకి వచ్చి మనము యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మినిమం 1000 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటే మనకి పేమెంట్ అయితే చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తే సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 1000 రూపీస్ అయితే మినిమం ఎర్నింగ్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ లొకేషన్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలాగుంటుందో అది అయితే యాడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేయండి. అండ్ బ్యాంక్లో మీ పేరు ఎలాగుంటుంది, మీ అకౌంట్కి ఉండే పేరు ఎలాగుంటుంది అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో నేను నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బిఫోర్ వీ కెన్ పే యూ వీ మస్ట్ హ్యావ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో నోట్ దట్ ఓన్లీ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ క్యాన్ ఎంటర్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అనుకుంటే సో మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇండియా కరెంట్ ట్యాక్స్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్కంప్లీట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీదకి వెళ్ళి మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఆ ఇండియన్ కరెంట్ ట్యాక్స్ స్టేటస్లోకి అయితే వెళ్ళండి. సో మీరు మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయొచ్చు. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేదు, మీరు మీ పాన్ కార్డ్స్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే సో వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటుంది. మీరు ఇండివిజువల్ బిజినెస్ అని అయితే అడుగుతుంది. ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, బిజినెస్ అయితే బిజినెస్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఆప్షనల్, సెకండ్ ఆప్షన్ అది వదిలేయండి. అండ్ సిటిజన్షిప్ ఇండియా అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ప్రొవైడ్ యువర్ పాన్ అంటుంది. సో మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆప్షనల్, ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ మీకు సిగ్నేచర్ అడుగుతుంది. ఏదైతే మీ ఫుల్ నేమ్ ఉందో దాన్ని ఫుల్గా క్యాపిటల్ లెటర్స్లో అయితే టైప్ చేయండి. సో అదే మీకు సిగ్నేచర్ కింద ఇది కన్సిడర్ అయితే చేస్తుంది అనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూస్తే డేట్ అనేది ఏ రోజు మనం అప్లై చేస్తున్నామో ఆ డేట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మీకు లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయిపోయినట్టే. సో మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక మీరు విచ్చలవిడిగా లింక్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మీరు పాన్ కార్డ్ ఎంటర్ చేశారో అదైతే ఇక్కడ మీకు ఒక కాపీ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఏదైతే మీకు కంప్యూటర్లో ఉండే స్టోరేజ్ ఉందో సో అదైతే ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు మీ పాన్ కార్డ్ ఫోటో తీసుకొచ్చి ఆ స్కాన్ కాపీ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జిట్ ఇంటర్వ్యూ అని కనిపిస్తుంది కదా, సో ఎగ్జిట్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ అంటే ఇది అయితే ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీరు చూడొచ్చు సబ్మిటెడ్ అని వచ్చింది కదా, ఇది అండర్ రివ్యూ అయిపోయిన తర్వాత ఇది మీకు ట్యాక్స్ స్టేటస్ అయితే కంప్లీటెడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము అఫిలియేట్ లింక్స్ అనేవి ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే చెక్ చేసుకుందాం. సో జస్ట్ మీరు అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా మీరు మీ అమెజాన్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు మీకు ఎటువంటి వెబ్సైట్లు కానీ అదర్ సైట్స్ కానీ ఓపెన్ అయితే చేయక్కర్లేదు. మీరు డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసేయగానే సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ అసోసియేట్స్ సైట్ స్ట్రైప్ అని కనిపిస్తుంది కదా, ఇది మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు ఇది అయితే ఉండదు. సో ఇది మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏదో ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ తీస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఈ మొబైల్ అయితే ఉంది కదా, సో ఐఫోన్. సో ఈ ఐఫోన్ అయితే చూస్ చేసుకుంటాను. సో ఐఫోన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 61,000 అయితే ఉంది కదా, సో ఇక్కడ మీకు ఈ లింక్ని మీరు రెఫర్ చేయాలి అనుకుంటే, అంటే ఈ మొబైల్ని మీరు రెఫర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు గెట్ లింక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి. సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మీకు రెఫరల్ లింక్ అనమాట. ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేసుకొని ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి, వాళ్ళు ఈ లింక్ యూజ్ చేసుకొని త్రూ అమెజాన్ నుంచే ఆర్డర్ అయితే చేసుకుంటారు. అప్పుడు మీకు కమిషన్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అమెజాన్లో లింక్స్ని జనరేట్ చేసి ఈ లింక్స్ని షేర్ చేసి వాళ్ళు
పర్చేస్ చేస్తే మీరైతే కొనుక్కోవచ్చు. ఇది ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకున్నాను. అండ్ వీడియో మీకు హెల్ప్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.